బ్రెస్ట్ ఇంప్లాంట్స్, సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఎన్లార్జ్ చేయడానికి చేసే ఒక సర్జికల్ ప్రొసీజర్. ఇది కన్సిడర్ చేసినప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే పోస్ట్ లాక్టేషన్ స్పెషల్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, లేదంటే కొంతమందికి జెనెటికల్గా బ్రెస్ట్ సైజ్ లో ఉండడం వల్ల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉండి చాలాసార్లు ఇబ్బంది పెడతా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ విత్ సిలికాన్ ఇంప్లాంట్స్ చాలా ఎక్సలెంట్ సింపుల్ ప్రొసీజర్, ప్రూవెన్ ప్రొసీజర్. ఇది టాప్ 5 ప్రొసీజర్స్లో, వరల్డ్లో ఉన్న టాప్ 5 కాస్మెటిక్ ప్రొసీజర్లో ఎప్పుడు ఉంటుంది బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. ఇది కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మనకు, ఇది సేఫ్టీయా కాదా? ఇంప్లాంట్ అన్న రప్చర్ అవుతుందా? ప్రెషర్ వల్ల రప్చర్ అవుతుందా? సో ఇంప్లాంట్ రప్చర్ అనేది పాసిబిలిటీ ఉంది, కానీ దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1%. ఈ ఇంప్లాంట్స్ అన్ని కూడా కోహెసివ్ జెల్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. అదే సాలిడ్ జెల్. మీరు ఎంత దాన్ని మనం ఇంప్లాంట్ని స్క్వీజ్ చేసి బరువు పెట్టినా కూడా ఇంప్లాంట్ స్ప్రెడ్ అవుతుందో తప్ప బ్రేక్ అవ్వదు. లిక్విడ్ సాలిడ్ జెల్ అది. ఆల్మోస్ట్ మన బాడీ టిష్యూలా ఎట్లా కన్సిస్టెన్సీ ఉంటుందో మన బాడీ టిష్యూలానే ఉంటుంది పట్టుకున్నప్పుడు అది. ప్లస్ దాని మీద మనం చాలా వెయిట్, ఎంత వెయిట్ పెట్టినా కూడా రప్చర్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని రేర్ అకేషన్స్లో ఇంప్లాంట్ రప్చర్స్ అనేవి మనం వన్ ఆఫ్ ద నోన్ కాంప్లికేషన్. ఏమవుతుంది ఇంప్లాంట్ రప్చర్ అయితే? ఏమైనా ప్రాబ్లమా? మనిషి లైఫ్కి ఏమైనా ఇబ్బందా? ఇక్కడ తెలుసుకోవాల్సిన సింపుల్ పాయింట్ ఏంటంటే, ఇది సాలిడ్ సిలికాన్ జెల్. అంటే మీరు ఒక ఇంప్లాంట్ని కట్ చేసినా కూడా అందులోంచి లీక్ అవడం అంటే ఏముండదు, ఇంప్లాంట్ అక్కడే ఉంటుంది. ఓన్లీ రప్చర్ అయినప్పుడు ఏమైందంటే ఆ సాలిడిటీ, అంటే ఆ టెక్స్చర్ కొంచెం మనకు ఫర్మ్నెస్ పోయి కొంచెం సాఫ్ట్ అవుతుంది తప్ప అది బాడీలోకి వెళ్ళిపోయి ఆ టిష్యూస్లోకి వెళ్ళిపోయి ఇలాంటి ఉండే ప్రాబ్లం చాలా తక్కువ. ఇంప్లాంట్ చేసిన తర్వాత, బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసిన తర్వాత బాడీ దాని చుట్టూ ఒక షెల్ ఫామ్ చేసుకుంటుంది, ఒక క్యాప్సూల్ ఫామ్ చేసుకుంటుంది. సో ఇంప్లాంట్ ఒకవేళ రప్చర్ అయినా అది ఆ షెల్లోనే ఉంటుంది, ఆ క్యాప్సూల్లోనే ఉంటుంది, అది బయటికి రాదు. క్యాప్సూల్కి బాడీకి కమ్యూనికేషన్ ఉండదు, అంటే పక్కనే ఉంటుంది కానీ అది బయటికి రాదు. సో వర్స్ట్ కేస్ సినారియో, ఈవెన్ 1% ఛాన్స్లో ఇంప్లాంట్ రప్చర్ అయినా కూడా మనకు బాడీకి ఎటువంటి హాము ఉండదు. సో ఎవరైనా ఇంప్లాంట్ రప్చర్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, పగిలిపోతుంది అని వాళ్ళందరికీ ఏంటంటే, అది ఎప్పుడు కూడా దాంతో ఎటువంటి లైఫ్ రిస్క్ కానీ డేంజర్స్ కానీ ఉండవు. ఎట్ ద మ్యాక్స్ దాని ఇంప్లాంట్ తీసేసి కొత్త ఇంప్లాంట్ రిప్లేస్ చేయడం తప్ప దానికి అంతకంటే ఇక వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేవు. అది చాలా ఈజీ, సింపుల్ సొల్యూషన్. సో పొటెన్షియల్గా దాంతో ఇంకా మేజర్ రిస్క్స్ ఎలాంటివి ఏమి ఉండవు. ఇంప్లాంట్స్ అనేవి చాలా సేఫ్. ఇది FDA అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ కనుక మీరు వాడుతుంటే మీరు ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు.